హలో అన్న. ఎప్పట్లాగే మనం ఈరోజు కూడా వర్కైతే పొద్దున్నే స్టార్ట్ చేసేసాం మొదలు వేయడం. ఎందుకంటే కొద్దిగా ఎక్కువగానే ఈ రోజు వర్క్ ఉందన్న. మనకైతే రైతు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతానికి మనం 5 టన్నులయితే తీయాలి. 5 టన్నులంటే చాలా మందికి తెలీదు టన్నులేంటి అని. టన్నంటే 1000 కేజీలన్నమాట. అలాగే 5 టన్నులంటే 5000 కేజీలు మనమైతే ఈరోజు తీయాలి. సో మనతో పాటొచ్చిన వాళ్ళందరూ వేటలో దిగేశారు. కానీ మనం ఇంకా వీడియో తీస్తున్నాం. చాలా మంది చూసి తిడుతున్నారు. బట్ మీ అందరికీ చూపించాలని వీడియో తీస్తున్నానన్న. సో మీరు చూస్తున్నారు కదా! వాటికొచ్చి మనకి మొత్తం మీద ఒక 50 కిలోలు అలా వస్తాయన్న. మనం మొత్తం తీయవలసినది ఒక్కొక్క చెరువులో 500 కేజీలు తీయాలి. మనమైతే 2 ట్యాంకులయిపోయినియి. ఇది మూడో ట్యాంకనమాట. 500 కేజీలు దీంట్లో తీసి అలాగే ఒక చెరువు లాగాలి. మనమైతే ఆల్మోస్ట్ మిడిల్ అయితే తీసేసాం అయిపోయింది. ఒక ట్యాంక్ లాగానన్న. మొత్తం కలిపి సరుకు 6 టన్నులొచ్చింది. రైతనుకున్నది మొత్తం 5 టన్నులే వత్తదనుకున్నాడు. కానీ ఆయన అదృష్టం 6 టన్నులొచ్చింది. ఎందుకంటే ఆక్వాకల్చర్‌లో చాలా తక్కువగా ఇటువంటి రేర్ సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే రైతనుకున్నదే దొరకటం కష్టం. అలాగే ఇది చాలా పెద్దగా ఉందన్న. 50 కౌంటు, 40 కౌంటు అట్లొస్తది. అయినా సరే రైతుకి మేలు చేసింది. ఎందుకంటే చాలా తక్కువ చిన్న చిన్న కౌంట్‌లోనే పోతున్నాయి అన్న. కానీ మనోడి అదృష్టం బట్టి కౌంట్ పెద్దదే. అలాగే సరుకు కూడా బా దొరికిందే ఉంటా అన్న.